హైదరాబాద్ నుంచి ఈ ఎకోస్పోర్ట్ మా దగ్గరికి వచ్చింది అనమాట. ఎట్లా అంటే కర్నూలు దగ్గరలో బ్రేక్ డౌన్ అయ్యండి చాలా రోజుల కిందట ఈ ఎకోస్పోర్ట్. బ్లాక్ కలర్ ఫుల్ బ్లాక్అవుట్ కూడా మేమే చేసినాము. ఏమేమి బ్లాక్అవుట్ చేసినాం అనేది ఇంకొక ఫుల్ వీడియో అయితే మా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన. అయితే ఈ కార్కి ఫుల్ బోర్ చేసినాము. ఇంజన్ కంప్లీట్ గా ఫుల్ రీస్టోరేషన్ చేసిన తర్వాత, ఫుల్ బ్లాక్అవుట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే కార్ డెలివరీ చేసినాము. చేసిన తర్వాత కొన్ని రోజులకి లైట్ గా ఇంజెక్టర్ లీక్ ఉంటే కస్టమర్ ఇంజెక్టర్ సర్వీస్ చేయించారు. మళ్ళీ కూడా లీక్ వస్తుంటే అందులోనూ లో పికప్ ఇష్యూ ప్లస్ బ్లాక్ స్మోక్ ఇష్యూ ప్లస్ ఇంకో ఇష్యూ ఏంటంటే ఈ రోడ్ నాయిస్, ఈ నాలుగు ఇష్యూస్ తో మా దగ్గరికి అయితే కస్టమర్ తీసుకెళ్ళామంటే మేమే వచ్చి పిక్ చేసుకొని తీసుకెళ్ళాము. ఎప్పుడు వచ్చి పిక్ చేసుకొని తీసుకెళ్ళాం అనేది కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఫస్ట్ ఒక్కొక్క ఇష్యూ చెప్తాను. ఫస్ట్ రోడ్ నాయిస్ వస్తుంది అనమాట. ఎట్లా అంటే బేరింగ్స్ పోయినాయి అనుకున్నాం, కానీ కస్టమర్ ఆల్రెడీ బేరింగ్స్ కూడా రీప్లేస్ చేస్తానన్నారు. చెక్ చేసినాము, మేము బేరింగ్స్ అన్ని చెక్ చేసినాము, అన్ని బాగున్నాయి. కానీ ఈ టైర్లది కంప్లైంట్ ఉందన్నమాట. వేరే ఇంకో ఎకోస్పోర్ట్ వచ్చింది ఫర్ బ్లాక్అవుట్, దాని టైర్లు వేసి చూసినాము. ఆల్మోస్ట్ సౌండ్ అయితే ఏం లేదు. వేరే టైర్లు వేసిన తర్వాత ఇదే టైర్స్ వేసి ట్రయల్ వెళ్తే కంప్లైంట్ వస్తుంది అనమాట, నాయిస్ వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత నార్మల్ బ్లాక్ స్మోక్ ఇష్యూ. దానికి ఏం చేసినామంటే ఆల్రెడీ ఇంజన్ చేసేటప్పుడు కార్బన్ క్లీనింగ్ మొత్తం చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ ఈ బ్లాక్ స్మోక్ అనేది సైలెన్సర్ లో కూడా మొత్తం కార్బన్ అనేది ఫామ్ అయినందుకు బ్లాక్ స్మోక్ ఎక్కువ వస్తుండే. అది సైలెన్సర్ క్లీన్ చేసిన తర్వాత ఆ ఇష్యూ కూడా సాల్వ్ అయింది. నెక్స్ట్ లో పికప్ ఏమైతుందంటే ఇంజెక్టర్స్ ఒక 2 దగ్గర నుంచి లీక్ వస్తుంది అనమాట. దానికి వాషర్స్ వేసినాము, ఆ కంప్లైంట్ సాల్వ్ అయింది. దాంతో పాటు క్లచ్ పెడల్ కూడా హార్డ్ ఉందన్నమాట, చిన్న గట్టు కూడా ఎక్కలేకుంటుండే. సో క్లచ్ కిట్ అయితే రీప్లేస్ చేసినాక ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. కానీ ఒక ఇంజెక్టర్ దగ్గర నుంచి లైట్ గా లీక్ వస్తుంది. మా ఇంజెక్టర్ సర్వీసెస్ వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని రోజులు తిరగగా కార్బన్ ఫామ్ అయిందనుకో ఆ లీక్ అనేది కూడా కంప్లీట్ గా సాల్వ్ అయిపోతుంది అని చెప్పారు. సో నేను కస్టమర్ కూడా సేమ్ అదే చెప్పేసి నిన్న నైట్ అయితే బయలుదేరినాను హైదరాబాద్ కి కర్నూలు నుంచి. నైట్ కొంచెం ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉండే, నైట్ టైమ్స్ కూడా హైవే మీద కూడా ట్రాఫిక్ జామ్ ఉండే. సో లేట్ అయింది, కొంచెం లేట్ నైట్ అయింది. మళ్ళీ వెళ్ళి ఇంకో ఆల్టో కార్ ఉంటే అది పిక్ చేసుకొని మా సాయి ఊరు వెళ్ళిండు, సాయిని కూడా పిక్ చేసుకున్నాము. ఇప్పుడు 2 కార్లలో పోయి ఈ ఎకోస్పోర్ట్ డెలివరీ ఇచ్చి మళ్ళీ ఆల్టో తీసుకొని కర్నూలు వచ్చేస్తున్నాం. అండ్ ఆల్టోది ఏం కంప్లైంట్ ఉందని ఇంకో వీడియో అయితే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.